ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హిందువులపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తరుణ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సందర్భంలో సోషల్ మీడియాలో హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా పోస్టు చేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యాచరణకు పూనుకుంటామని హెచ్చరించారు. తన భార్య తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక ఆవుని డిస్ప్లే చేస్తూ మనం చూసే ఈ విషయం మీ అందరికీ కనవచ్చు. బక్రీద్ ఒక విషయం మీరు గమనించి ఉండాలి. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే పదవిని స్వీకరించి మర్యాదలు తెలుపుతూ కొందరు నాయకులు ఏ విధంగా అయితే ఆవు బొమ్మని దాంట్లో డిస్ప్లే చేసిన విషయం ఇవాళ సోషల్ మీడియాలో మీ అందరికీ తెలిసిన. కొందరు నాయకులు ఇమీడియట్గా దాన్ని గమనించి క్షమాపణ చెప్పారు. మరియు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ పోస్టర్లో వాళ్ళ భార్య గుర్రని లేకపోతే గుర్రెపెట్టేల్ని లేకపోతే అటువంటి యానిమల్స్ని కుర్బానీ. మరి ఈ పోస్టర్లో నువ్వు ఆవుని పెట్టి ఏం తెలియజేయదలుచుకున్నావు అంటే ముస్లిం సోదరులకి మాకు పంచాయతీ పెట్టే. మరి ఈ పోస్టర్ ద్వారా మీకు ఏం అర్థమవుతుంది? ఇవాళ మతాల మధ్యలో కుంపటి పెట్టే వ్యవహారం ఒక రాష్ట్ర మంత్రి ఎక్స్ మంత్రి అయిన భార్య సమావేశానికి చేసిన పాత్రిక మిత్రులందరికీ స్వాగతం. నిన్న జరిగిన సంఘటన గురించి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తరుణ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. తన భార్య తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక ఆవుని డిస్ప్లే చేస్తూ మనం చూసే ఈ విషయం మీ అందరికీ కనవచ్చు. బక్రీద్